ప్రతి ఇంటి ఆధ్యాత్మిక నేస్తమైన మన హిందూ ధర్మం ఆధ్యాత్మిక ఛానల్ తెలుగు నేలపై భక్తి మకరందాల్ని వెదజల్లాలన్న సత్సంకల్పంతో చేతుల మీదుగా ఆ అపురూపమైనటువంటి ఆధ్యాత్మికత ఉట్టిపడే అభిషేకాన్ని, స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన అభిషేకాన్ని చూసేటువంటి క్షణం ఆసన్నమైంది. హర హర శంకర. గట్టిగా అండి, అభిషేకం మొదలు కాబోతోంది. మృదుల గారు చెప్పండి. అసలు ఒక్క మెజర్మెంట్ బ్లౌజ్ తో ఇంత బాగా ఎట్లా కుట్టారు మృదుల గారు? నిజంగానా? అసలు టెన్షన్ మీద ఎలా వచ్చిందని. ఎంత బాగుందండి. అసలు మా టైలర్స్ శుద్ధ వేస్ట్ అండి బాబు. నేను చెప్పాను కదా మీకు డ్రెస్సెస్ కి బ్లౌజెస్ కి అన్ని మెజర్మెంట్ తీసుకుంటా. అసలు ఏంటండి ఇంత బాగా కుట్టారు? అసలు ఎక్కడ ఇంత పిసరు మడత గాని ఇది గాని ఎంత నిజంగా అండి హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. అసలు నేను వేసుకున్న తర్వాత మీకు తెలుస్తుంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ మృదుల గారు. చాలండి, అంతే సంతోషం. ఎందుకంటే నా పైన మీరు కొత్తగా అసలు ఆ వర్క్ ఎలా వస్తుందో, ఆ స్టిచ్చింగ్ ఎలా వస్తుందో మీకు టెన్షన్. ఎందుకంటే ఫస్ట్ టైం కదా మీకు ఆ టెన్షన్ పోయేటట్టు పోనీ మీ నమ్మకం నేను అసలు టెన్షన్ కాదండి. అసలు ఇంత తక్కువ టైంలో 3 days టైం ఇచ్చాను. చాలా చేయించాను. అదైతే నేను చెప్పాను కదా కొరియర్ ని నమ్మద్దు, వాళ్ళు రారు. అందుకని దేవుడి దయ వల్ల మీకు అందింది. ఇంకా అంతే. ఇంకా అది అసలు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు థ్యాంక్స్ అనే మాట కూడా చాలా తక్కువ. ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ ఉంటాయా? అసలు చాలా అసలు ఇంత బాగా ఎట్లా కుట్టారబ్బా. నాకు ఒక్క బ్లౌజ్ కలకత్తా మాస్టర్ అయినా తెలుసా. అసలు మన దగ్గర శారీస్ తీసుకెళ్లిన తర్వాత క్వాలిటీ బాగాలేదని ఒక్క డ్యామేజ్ గానీ ఒక్క రిటర్న్ రాలే. ఇప్పుడు 6 నెలలు అవుతుంది కదా షాప్ పెట్టి ఎవరు ఎక్స్చేంజ్ ఆఫర్ కి రాలేదంటే మీరు నమ్ముతారా? నిజమేనండి. అసలు ఎంత మంచి వర్క్ అండి ఇది. ఎంత నీట్ గా అలా దించేసాడండి. సూపర్ అంటే సూపర్ గా వచ్చింది. మనము మీరు పంపిన ఫోటో అంటే సెలెక్ట్ చేసిన దాంట్లో కూడా వర్క్ నీట్ కనిపించలేదు అసలు. పైన శారీ పెట్టుకునే ఫ్రిల్స్ దగ్గర కావచ్చు, బ్లౌజ్ దగ్గర నాకు ఇప్పటి వరకు ఎన్ని బొటిక్స్ లో బ్లౌజ్ కు 1200 1500 కూడా ఇచ్చినది ఉందండి. నాకు ఇగో ఉక్స్ కి మధ్య గ్యాప్ ఇప్పటి వరకు ఎవరు ఫిల్ చేయలేకపోయారండి. ఫస్ట్ టైం తెలుసా ఇది ఇలాగా కూర్చొని ఉండడం తెలుసా దీన్ని ఇలాగా. అవునా? మీకు ఫ్రంట్ నెక్ కూడా బాగా సెట్ అయిందా? ఎంత బాగుందో అసలు. ఒక్క పేరు పెట్టడానికి లేదు మృదుల గారు. హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. ఎక్సలెంట్. ఇంకా మీరు అయిపోయారు నా చేతుల్లో నేను ఇచ్చే బ్లౌజులకి. నేను అన్ని మెజర్మెంట్స్ తీసుకుంటాను కదా. అదే మీకు డ్రెస్సెస్ అయినా ఏదైనా అనార్కలి కాదు, వాట్సాప్ లో ఏ ప్యాటర్న్ కుట్టినా అబ్బాయి కుట్టేస్తారు. అదే ఎప్పుడైనా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ర్యాపిడోలో పంపిస్తూ ఉండొచ్చు. ఇంకెక్కడి నుంచి మీకేనండి అన్ని. నో ప్రాబ్లం అసలు. కానీ పక్కా చెప్తున్నా హైదరాబాద్ లో 8 కి తక్కువ తీసుకోరా బ్లౌజ్. అవునండి నిజం. నేను అడిగాను కదా 8000 9000 చెప్పారండి వర్క్. అసలు మళ్ళీ నెంబర్ వన్ క్వాలిటీ. మీరు 2-3 years పెట్టి గాలి కారేసి బయట వేసినాడు ఒక స్టోన్ కూడా బ్లాక్ కాదు. క్లాత్ కూడానండి అంత మెరుపు లేదు, అంత ఇది కాదు. ఎంత క్లాస్ ఉందో అసలు క్లాత్. పోనీలేని మీరు ఉన్నంతలో నిజంగా అండి. మీరు అడగలేదు అసలు. నేనే అడిగాను. మీరు అసలు ఒక మాట నోరిప్పి కూడా ఇస్తారా అని కూడా అడగలేదు. అదే నాకు తెలియదు కదా అండి. నాకు భయం అండి. నేను చెప్తున్నాను కదా ఇంత మంది దగ్గర మోసపోయి డబ్బులు పోసి నిజంగా హార్ట్ఫుల్లీ ఇంకా అర్ధరాత్రి టైం అయింది. అయినా కూడా మీతో నేను చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్. ఎంత బాగా చెప్పకండి. నాకు వర్క్ది టెన్షన్ లేదు. వర్క్ ఎలాగో బాగుంటుందని కొందరు ఎంత బాగున్నా కొందరికి ఒక దగ్గర బ్లౌజెస్ సెట్ కావు అసలండి. ఎడమ చెయ్యి కుడి చెయ్యి అసలు ఎలా చెప్పానో అలాగే పెట్టారు మృదుల గారు మీరైతే. నిజంగా తెలుసా మీ బ్లౌజ్? అవునా? 1 hour. మీకు విషయం తెలుసా? ఇప్పుడు ఈ ఫోన్ కాల్ కూడా రికార్డ్ చేస్తున్నా. ఎందుకండి రికార్డ్?
అంటే నా ఫస్ట్ ఎక్స్ప్రెషన్ తెలియాలి కదా, అసలు నిజంగా ఎలా వస్తుందో. డిసప్పాయింట్ అయితే మాత్రం పెట్టకూడదు అనుకున్నా, ఇంత బాగా అయితే మాత్రం రికార్డ్ చేయాలి అనుకున్నా. పోనీ సంతోషం. కానీ మీరు ఏ డైలీ వేర్ శారీస్ కొనుక్కున్నా, ఆఫీస్ హిందూ ధర్మం ప్రకారం కొనుక్కున్నా, ఇప్పటి నుంచి ఒకవేళ మీకు సెట్ అయింది అన్నారు కాబట్టి ఓకేనా? థ్యాంక్ యూ. మీ అందరితో కూడా షేర్ చేశాను కదా, అసలు ఎంత టెన్షన్ పడ్డానో, బ్లౌజ్ ఎలా వస్తుందో, శారీ ఎలా ఉంటుందో ఏమో అని. పీస్ఫుల్గా ఇంకా శుక్రవారం సాయంత్రం అయ్యేసరికి నా చేతుల్లో పెట్టేశారు. ఇదిగో ఇంకా దీన్ని ఐరన్ చేసేసుకొని నేను నీట్గా ప్యాక్ చేసేసుకొని ప్రశాంతంగా, ఎలాంటి టెన్షన్ లేకుండా, ఆల్రెడీ జ్యువెలరీ కూడా తెచ్చేసాను కాబట్టి సో ఇంకా కట్టేసుకోవడమే అనమాట. ఇంకొకసారి మృదుల గారికి అయితే థ్యాంక్ యూ సో మచ్. అండ్ తన శారీస్ కలెక్షన్ కావచ్చు, లేకపోతే తన ద్వారా ఎవరైనా మన ఛానల్ తరపున నేమ్ చెప్పి మీరు మగ్గం వర్క్స్ చేయించుకోవాలనుకున్నా ధీమాగా, అసలు నేను మెజర్మెంట్స్ కూడా ఇవ్వలేదండి, మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చాను. ఆ బ్లౌజే పర్ఫెక్షన్ ఉండదు అసలు. దీన్ని ఇంత బాగా ఎలా కుట్టారా అని నాకు ఇప్పటికీ వండర్గానే ఉంది. చాలా చాలా థ్యాంక్స్ మృదుల గారు. నిజంగా మన ఛానల్ వాళ్ళు మిమ్మల్ని నమ్మి ఎంతవరకు ఎంకరేజ్ చేస్తారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మన ఇద్దరి ఫ్రెండ్షిప్ ఉండేంతవరకు మాత్రం ఇకపై మగ్గం వర్క్స్ అయినా, బ్లౌజ్ డిజైన్స్ అయినా, యునిక్ శారీస్ అయినా మాత్రం మీతోనే కంటిన్యూ అవుతాను. హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి ఈ వ్లాగ్ మీకు మొత్తం నా టూర్ అంతా ఒక వ్లాగ్లో వేసేద్దాం అనుకుంటున్నాను. బిఫోర్ దట్ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో మీకు నేను జస్ట్ అప్పటికప్పుడు తీసుకున్న తర్వాత డెలివరీ నా ఎక్స్ప్రెషన్ అనమాట. ఫోన్ చేసిన తర్వాత మృదుల గారితో ఎలాగా అనేది పెడతాను. కొంచెం 5 minutes వరకు ఉంటుంది, కాన్వర్సేషన్ వినండి. అండ్ ఆ తర్వాత బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి టైం ఆల్మోస్ట్ 5:30 అవుతోంది. ఇది సండే. ఇప్పుడు మాకు నెల్లూరుకి స్పెషల్ ట్రైన్ ఉంటుంది కదా, మనకి చర్లపల్లి నుంచి నెల్లూరుకి వెళ్ళే ట్రైన్ ఉంటుంది. సో ఆ ట్రైన్కి వెళ్తాం అన్నమాట. మాకు 7:55కి ఉంది ట్రైన్. అండ్ దీని బిఫోర్ ఈరోజంతా ఏం చేశానో అవన్నీ చూపిద్దాం అనుకున్నాను, కానీ నాకు అసలు అవ్వలేదండి. ఎందుకంటే పీరియడ్స్ తర్వాత క్లీనింగ్, కొన్ని వర్క్స్ కావాల్సినవన్నీ సెట్ చేసుకోవడము, జ్యువెలరీ కోసం వెళ్ళడం. నాకు తెలిసి దీనికి ముందర జ్యువెలరీ వీడియో వేస్తానో తర్వాత వేస్తానో నాకు తెలియదు, సేఫ్టీ పర్పస్లో. సో ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ అనమాట. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాను, రైల్వే స్టేషన్కి స్టార్ట్ అవుతున్నాను. ఇక్కడ నుంచి చర్లపల్లికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1.5 hour పడుతుంది. ఇక్కడ నుంచి ఎవ్రీథింగ్ మొత్తం ప్రోగ్రామ్ ఎండ్ అయ్యే వరకు కూడా శారీ బ్లౌజ్ చూపించేసిన తర్వాత కంటిన్యూ అవుతుంది. తప్పకుండా వీడియో చూడండి. ఇదేమీ పెద్ద ఇన్ఫర్మేటివ్ వీడియో అని నేను చెప్పనండి. మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం ఇది ఒక కంటిన్యూటీ వీడియోలాగా మాత్రం అర్థమవుతుంది. సో November 17న నేను పనిచేసేటువంటి ఛానల్ ఎవ్రీ ఇయర్ నిర్వహించే శివపార్వతుల కళ్యాణం అనేటువంటి ఈవెంట్కి నెల్లూరుకి వెళుతున్నాం అనమాట. బిఫోర్ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో కావచ్చు మన వాళ్ళందరికీ కూడా నేను చేసుకున్న అరేంజ్మెంట్స్కి సంబంధించి అప్డేట్స్ ఇస్తూ వస్తున్నాను. ఫైనల్లీ ఆ డే అనేది వచ్చేసిందనమాట. యాక్చువల్లీ ఇక్కడ నుంచి సెలెక్టివ్గా కొంతమంది మెంబర్స్ని, ఒక 30 to 50 మెంబర్స్ని మా కంపెనీయే బస్ వేసి తీసుకువెళ్తుందండి. బట్ బస్లో నిద్ర పడుతుందో లేదో అని చెప్పేసి నెక్స్ట్ డే అంతా నిలబడి ఉండడము, రిపోర్టింగ్స్ అవి ఉంటాయి అని చెప్పేసి మేమే ట్రైన్కి టికెట్ తీసుకున్నాం. మాకు మేమే అనమాట యాంకర్స్ అందరం. సో ఇక్కడ ఛానల్ నుంచి యాంకర్స్మి కూడా 4 వెళ్తున్నాం అనమాట నెల్లూరుకి. సో నేను, నా పక్కన ఉన్నది శ్రీవిద్య, ఆ పక్కన ఉన్నది కవిత గారు, ఆ లాస్ట్లో కనిపిస్తున్నవారు సృజన. సో మేము 4 వెళుతున్నాం అనమాట. మార్నింగ్ 5 o'clock అంతా రీచ్ అవుతుంది. చర్లపల్లి నుంచి ఇది ధర్మవరం ట్రైన్ అంటండి, స్పెషల్ ట్రైన్ అంట. సో చర్లపల్లి స్టాప్ నుంచి అనమాట ఇది. సో శ్రీవిద్య మా అందరికీ కూడా ఫుడ్ తీసుకొచ్చిందనమాట. అలా ట్రైన్లో తినడము, ఇన్స్టాగ్రామ్లో సరదాగా ఒక రీల్ కూడా పోస్ట్ చేసాం, మీరందరూ చూసే ఉంటారు. సో అలా ఒక్కొక్కరం స్నాక్స్ లాగా, కొందరు స్వీట్ లాగా తెస్తే తినేసి ఇంకా రాత్రి బాగా పడుకోవాలని మేము ట్రైన్ సెలెక్ట్ చేసుకున్నాం. కానీ ఒక్క పిసర కూడా నిద్రలేదండి, నిద్రే పట్టలేదన్నమాట. ఎందుకంటే అలవాటు లేనటువంటి ప్రయాణం కదా. ఫ్యాన్ వేస్తేనేమో చలేస్తోంది, ఎక్కడికక్కడ స్టాప్స్ దగ్గర ట్రైన్ ఆగిపోతుంది, ఉక్క పెట్టేస్తోంది. అలా అనిపించింది అనమాట. మొత్తానికి ఎలా అయితేనే 1 hour లేట్ తోటి
నెల్లూరులో అయితే మార్నింగ్ 5:45, 5:50 ఆ టైంకి దిగాం. యాక్చువల్లీ 5:05కి దిగాలి. టైమింగ్ ఇస్ 5:43. అదిగో మా ట్రైన్. సో 45 minutes డిలే ఉంది. రీచ్ అయిపోయాం నెల్లూరు. ఇంకా ఇక్కడి నుంచి మేము నెక్స్ట్ ఏం చేస్తాము, సో మా స్టేజ్ దగ్గర ఎలా ఉంది, గ్రౌండ్కి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా చూపిస్తా. మీలో నెల్లూరు వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తెలిసే ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం అంటండి, అందులో అనమాట మా కళ్యాణం. సో ఓపెన్ గ్రౌండ్స్లోనే జరుగుతుంది ఎవ్రీ ఇయర్ కూడా, ఒక్కొక్క తెలుగు రాష్ట్రాల్లో ఒక్కొక్క ప్రాంతాల్లో అనమాట. బిఫోర్ లాస్ట్ ఇయర్ది కూడా మీ అందరితో నేను షేర్ చేసుకున్నాను. సో ఈ ఇయర్ది కూడా బ్యాక్గ్రౌండ్లో నా వరకు సంబంధించిన విషయాలు మాత్రమే ఈ వ్లాగ్లో ఉంటాయన్నమాట. నేను తయారవడం, నేను వేసుకున్నటువంటి నగలు, నా వర్క్ ఏముంటుంది అంతవరకు మాత్రమే. సో రైల్వే స్టేషన్ నుంచి మాకు ఇలా క్యాబ్ వచ్చిందండి ఆఫీస్ తరపున. సో మమ్మల్ని హరిత హోటల్ దగ్గరికి తీసుకువెళ్ళారు. పక్కనే అనమాట హోటల్ పక్కనే ఇంకా స్టేడియం అన్నట్టుగా ఈసారి చాలా దగ్గరగా తీసుకున్నారు. ఎంత రిలాక్స్డ్గా అనిపించిందో అనమాట. సో ఇప్పుడు మనం అలా వెళుతూ నేను అక్కడ లోకల్ వాళ్లే కదా మా రిపోర్టర్స్ వాళ్ళు, సో వచ్చిన వారు కూడా అడుగుతూ ఉన్నాం ఇక్కడ ఏమేం ఫేమస్, ఏం చూడొచ్చు, ఏముంటాయని. మాకేమంత టైం ఉండదు, బట్ ఆతృత, నెల్లూరు వస్తే ఏం చూడొచ్చు, ఏం టెంపుల్స్ ఉంటాయి, ఏం తినడానికి ఉంటాయి, ఇలాంటి క్వశ్చన్స్ వేసుకుంటూ మొత్తానికి హరిత హోటల్కి అయితే వచ్చేసాం అనమాట. ఇందులోనే మొత్తం ఎంతమంది అయితే మేము హైదరాబాద్ నుంచి వచ్చామో మా అందరికీ రూమ్స్ మొత్తం కూడా మాకు ఈ హరిత హోటల్లోనే అలాట్ చేయడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా మాకు కంపెనీనే ప్రొవైడ్ చేస్తుందండి. ఏది కూడా మేము ₹1 ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉండదు. అప్పుడే కార్తీక స్నానం చేసేసారు మా వదినమ్మ. ఎక్కడికి వచ్చినా వదిలిపెట్టరు. ఇదిగో పెన్నా నది స్నానం అంట చూడండి. ఇప్పుడే ఏముంది హోమం దగ్గరకా. సో అలా రూమ్కి రావడంతో మా డే స్టార్ట్ అయింది. హోటల్లో అడుగు పెట్టానో లేదో ఉదనమ్మ దర్శనం అనమాట. మీకు తెలుసు కదా మా అన్నయ్య గురువు గారు అని చెప్తాను, శ్రీరామ్ చరణ్ శర్మ గారి సతీమణి సరళ అమ్మ ఎదురుగా కనపడ్డారు. అది కూడా కార్తీక సోమవారం. పక్కనే పెన్నా నది ఉందంట. అసలు నాకు పెన్నా రివర్ ఉందనేటువంటి విషయం కావచ్చు, ఇక్కడ స్పెషల్స్ కావచ్చు, నాకు ఆయనేం మేము అడిగినప్పుడు కూడా లోపల క్యాబ్లో ప్రస్తావించలేదండి. తినే పదార్థాలు, దగ్గరలో ఆ టెంపుల్ ఉంది, ఇది పూల మార్కెట్, ఇలాంటివి చెప్తూ వచ్చారనమాట. వదినమ్మని చూడంగానే పొద్దున్నే ఇంకా స్నానం చేసేసి వస్తున్నారు దీపాలు వదిలేసి. ఇంకా నా మనసు ఊరుకుంటుందా చెప్పండి? ఎవరైనా నా కళ్ళ ముందర నది ఉంది, స్నానంకి వెళ్ళొచ్చారు అంటే నేను కామ్గా ఉంటానా? నేను వెళ్ళొచ్చేస్తాను అని చెప్పాను అనమాట ఫస్ట్ మా ఫ్రెండ్స్తో. అనగానే ఫస్ట్ వాళ్ళందరూ డ్యూటీ కనుక్కున్నారు. మేము ఎప్పటి నుంచి గ్రౌండ్లో ఉండాలి, సో మార్నింగ్ ఉండే డ్యూటీ ఏమి వేశారు మాకు, మధ్యాహ్నం ఏం పని చేయాలి, సాయంత్రం మా వర్క్స్ ఏంటి అనేది అలాట్ చేశారు. సో మాకైతే 9 o'clock వరకు లీజర్ ఉంది. సో మేము అక్కడికి రీచ్ అయింది 7 o'clockకి కదా. సో ఈ 2 hours ఏం చేయాలి అని చెప్పేసి వాళ్ళు కావాలంటే మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పాను. నేను ఇలా స్నానంకి వెళుతున్నాను. నేను ఈ కార్తీక మాసంలో ఒక్కసారి కూడా స్నానం చేయలేదు. నదీ స్నానము భగవంతుడు ఈ రూపంలో నాకు అవకాశం కల్పించాడు కాబట్టి నేను వదులుకోదలుచుకోలేదు. జస్ట్ ఒక 1/2 hourలో వెళ్ళొచ్చేస్తాను, దగ్గరేనంట అని చెప్పానమాట. చెప్పగానే మా ఫ్రెండ్స్ ఇంకా మేము కూడా వస్తాము అని అన్నారు. ఇంకా మనం అంత బాగా చెప్పిన తర్వాత ఎదుటి వాళ్ళు ఇన్స్పైర్ అవ్వకుండా ఎలా ఉంటారు చెప్పండి. సో నేను చెప్పే మాటలకి వాళ్ళు నేను వస్తాను అన్నారు. సరే అని చెప్పి వచ్చేసాం. ఇక్కడ దయచేసి నా డ్రెస్ని ఇగ్నోర్ చేసేయండి. నిజంగా టెంపుల్ దగ్గర ఉండి చెప్తున్నానండి, మాకు ఇక్కడ దేవాలయం ఉంటుంది, నది ఉంటుంది, స్నానం చేసే అవకాశం ఉంటుంది. ఇవేం తెలిసి తప్పు చెయ్యను అనేటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. కాబట్టి నేను నా కంఫర్ట్ వైజ్ ఆలోచించుకొని ఇలా
అంటే ఒక ట్రాక్ లాంటి ప్యాంట్ వేసుకొచ్చాను. ఎప్పుడు కూడా నేను టాప్ ఫుల్ హ్యాండ్స్ కానీ ఫుల్ నెక్ కానీ నా డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. అంటే ఇక్కడ వస్త్రధారణ గురించి ప్రస్తావించాలనేది నా ఉద్దేశం కాదు. ఎక్కడికి వెళితే ఎలా ఉండాలి అనేటువంటి పద్ధతి నాకు తెలుసు. కానీ అనుకోని సిచ్యువేషన్స్లో అక్కడ ఉండేటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి అనేటువంటి ఆలోచనతోనే ఆ డ్రెస్సింగ్లో వెళ్లాల్సి వచ్చిందనమాట. నేను వెళ్ళేటప్పుడు ట్రైనే, సో మనకి ట్రైన్లో కంఫర్ట్ వైజ్ కావచ్చు, చలి వేయకుండా ఈ ప్యాంట్ అయితే బాగుంటుంది అని కేదార్నాథ్ వెళ్ళినప్పుడు మీ అందరికీ చూపించి ఉంటా. అలా కొనుక్కున్న ప్యాంట్ అనమాట. సో పైన స్వెటర్ వేసుకున్నా. ఎక్స్ట్రా బట్టలు ఎందుకు, మళ్ళీ నెక్స్ట్ డే నైటే కళ్యాణం అవ్వంగానే మాకు రిటర్న్ బస్ అనమాట. కళ్యాణం స్టేడియం దగ్గర నుంచే మేకప్ తీయంగానే రిటర్న్. సో అదే డ్రెస్ వేసుకొచ్చేస్తాను. ఇంకా మా జ్యువెలరీలు, హెయిర్కి సంబంధించిన యాక్సెసరీసే ఒక సూట్ కేసు నిండా నిండిపోయి ఉన్నాయన్నమాట. ఇంకా లగేజ్ పెంచుకోవడం ఇష్టం లేక అండ్ సిల్వర్ జ్యువెలరీ క్యారీ చేస్తున్నాను కదా. సో సేఫ్టీ పర్పస్లో నేను అనుకున్న ఈ డ్రెస్సింగ్ బెటర్, ఎవరు చూస్తారులే అని చెప్పి అనుకున్నా. బట్ వచ్చిన తర్వాత ఇలా టెంపుల్కి వెళ్ళాల్సి రావడం, నేను అడుగు పెడుతున్నప్పుడే భగవంతుడికి క్షమాపణ కోరుకున్నా. స్వామి, ఎప్పుడు కూడా నేను ఇలాంటి వస్త్రధారణలో దేవాలయానికి రాలేదు, కానీ నువ్వు నాకు స్నానం చేసే అవకాశాన్ని ఇచ్చావు, దయచేసి నన్ను క్షమించు అని చెప్పి కొంచెం మనసులో బాధగానే ఉన్నా కూడా బట్ ఆ అవకాశాన్ని వాడుకోవాలి అని చెప్పేసి ఇదిగో రంగనాథ స్వామి దేవాలయం అంటండి. అమ్మో, కొన్ని శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి పురాతన దేవాలయం. అప్పట్లో ఈ నెల్లూరుని సింహపురి అని చెప్పి పిలిచేవారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ దేవాలయం ఏంటంటే శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ రంగనాథుడి దేవాలయం అనమాట. తల్పగిరి అని చెప్పి ప్రస్తుతం 17-18వ శతాబ్దం నుంచి తల్పగిరిగా పిలుస్తున్నారు. ఇక్కడ ప్రవహించేటువంటి నదీమ తల్లి పెన్నా నది. ఇక్కడ గోదావరమ్మ కూడా కలుస్తుంది అనేటువంటిది ప్రతీతి అనమాట. గోదావరి కావేరి కూడా కలిసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. కొన్ని నదుల సంగమంగా కూడా ఈ నదిని పిలుస్తారు. ప్రధానంగా పినాకిని అంటే పెన్నా నదిగా అమ్మ మనకి దర్శన భాగ్యం కల్పిస్తోంది. ఇక్కడ నెల్లూరు వాసుల దాహార్తిని తీరుస్తోందనమాట. మనందరికీ అర్థమయ్యేలాగా, ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఒక విషయం చెప్పాలి అంటే తాళ్లపాక అన్నమాచార్యులు మనందరికీ తెలుసు కదండి. ఆయన 32,000కు పైగా శ్లోకాలను సాక్షాత్ శ్రీ మహావిష్ణువుకి అంటే వెంకటేశ్వర స్వామి వారికి అర్పించారు అని తెలుసు కదా. ఆయన అర్పించింది మనకి సినిమాల పరంగా చూసిన విన్న కథల ద్వారా అయితే వెంకటేశ్వర స్వామిగా మనకు తెలుసు. కానీ ఆయన రాసిన వెంటనే ఆ తాళపత్ర నిధులన్నీ తీసుకొచ్చి పాదాల చెంత పెట్టినటువంటి స్వరూపం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దేవాలయం అనమాట. తల్పగిరి అని పిలిచేటువంటి శ్రీ రంగనాథుని చెంతనే ఆయన మొత్తం తీసుకొచ్చి అర్పిస్తారనమాట. అంత పరమ పవిత్రమైనటువంటి దేవాలయం. ఎంత సంతోషంగా అనిపించిందో. అయ్యో, ఒక్కరోజు ముందు ఇక్కడ ఉండే ప్రత్యేకతలు తెలుసుకొని వచ్చి ఉన్నా బాగుండేది స్వామి అని. కానీ అంత బిజీ లైఫ్ కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా అయినా స్క్రిప్ట్ ఇస్తారు, ఇక్కడ ఎలా అయినా విశేషాలు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మా మైండ్లో మాకు ఎక్కడికి వెళ్ళటానికి కుదరదండి. మా షెడ్యూల్ అనేది ఎప్పుడు బ్లాక్డ్గా ఉంటుంది. 1 డే మాత్రమే ఉంటుంది. ఒకవేళ 2 డేస్గా ఈవెంట్స్ చేసినా ముందు రోజు హోమాలు లాంటివి పెడతారు. మాకు అక్కడ రిపోర్టింగ్ వర్క్, స్క్రిప్ట్ వర్క్, అక్కడ షెడ్యూలింగ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. బట్ భగవంతుడు ఈసారి ఇలా అవకాశం కల్పించాడు. సో అందుకే చక్కగా ఇలా వచ్చి దేవాలయం అయితే ఎంత ప్రశాంతంగా ఉందో. ఒక పక్క శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, ఒక పక్క గోదాదేవి అమ్మవారు, లోపల గణపతి వారు, ఇంకా స్వామివారు శ్రీరంగనాథుడంటే మాటల్లో చెప్పాలా ఎంత అద్భుతమైన రూపం అయింది. అయితే మేము వెళ్ళే టైంకి పాద దర్శనం లేదనమాట, ముఖ దర్శనం మాత్రమే పెట్టారు. ఎందుకంటే స్వామివారికి తైలాభిషేకం జరిగిందిట. ఇంకొన్ని రోజుల్లోనే ధనుర్మాసం ప్రారంభం అయిపోతుంది కదండి. సో ఇంకా వైకుంఠ ద్వార దర్శనం వీటన్నిటికీ దేవాలయం వాళ్ళు సిద్ధమవుతూ ఉన్నారు. ఒక్కొక్క పని చేసుకుంటూ ఉన్నారు. సో స్వామివారి లోపల ఆ రూపానికి కూడా తైలాభిషేకం అది చేసి పంచ్ అది కట్టలేదమ్మా. సో అందుకే పాద దర్శనం అనేది లేదు. అందుకే ముఖ దర్శనం మాత్రమే పెట్టాం. అనగానే మేము దూరం నుంచే చూసి దండం పెట్టుకున్నాం అనమాట. యాక్చువల్లీ తడి బట్టలతో దేవాలయంలోకి వెళ్ళకూడదు. బట్ మాకు ఆ రోజు అనుకోనటువంటి సిచ్యువేషన్స్, ఎక్స్ట్రాగా బట్టలు తెచ్చుకోకపోవడం వల్ల ఇంకా సరేలే అని చెప్పేసి దూరం నుంచే దండం పెట్టుకొని స్వామిని ఆ ముఖ దర్శనం చేసుకొని, అమ్మ కార్తీక సోమవారం లాస్ట్ వారము, అందులోనూ ఇప్పటి వరకు నదీ స్నానం చెయ్యాలి అనేటువంటి ఆ కోరిక కూడా భగవంతుడు నెరవేర్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకొకసారి పెన్నా నది, పినాకిని నది ఇలా చక్కగా నమస్కారం చేసుకొని ఇంకా నెక్స్ట్ మళ్ళీ మా హోటల్ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ నుంచి ఇంకాస్త దూరం వెళితే బీచ్ కూడా ఉంటుందిట.
అండ్ అక్కడ ఇంకా బాగా నదీ స్నానం చేసుకోవాలి అనుకున్నా కూడా అవకాశం ఉంది, పురాతన శివాలయం ఉంది అని కూడా మాకు అక్కడ చెప్పడం జరిగిందనమాట. సో మేమేంటంటే 9 అయ్యేసరికి గ్రౌండ్ దగ్గర ఉండాలి, మాకు ఇక్కడే 8:15 అయిపోయిందనమాట. వెంటనే రిటర్న్ అయిపోయి రూమ్ దగ్గరికి వచ్చేసాం. రెడీ అయిపోయాం, స్టేడియంకి వెళ్తున్నాం. రెడీ అయ్యేటప్పుడు చూపించాలనుకున్నా, ఏం రెడీ అయ్యానో చూపిను, ఏం లేదు. నదీ స్నానంకి వెళ్ళొచ్చాము, డ్రెస్ వేసేసుకున్నాం, జస్ట్ అంతే వెళ్ళిపోతున్నాం అనమాట. స్టేడియం మాకు ఇక్కడ నుంచి చాలా దగ్గరంట. సో వెళ్ళి మీకు లైవ్స్ అనేవి ఎలా ఇస్తారో, సో స్టేజ్ అది ఎలా రెడీ అయిందో చూపిస్తా. అందరం తెలియకుండానే బ్యాండ్ మేళంలాగా వేసుకొచ్చాం బట్టలు. నా ముక్కు మీద పింపుల్ ఏదన్నా ఉన్నప్పుడే కదా వస్తాయి కరెక్ట్గాను. మీలో ఎంతమంది కళ్యాణంకి వచ్చారో తప్పకుండా కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇలా మేము 9:15 ఈ 9:15కి వచ్చేసామన్నమాట స్టేడియం దగ్గరికి. వచ్చి అక్కడ 10 o'clockకి లైవ్ ఇచ్చామన్నమాట. మేము పొద్దున్న నుంచి వచ్చేటువంటి ఎవ్రీ 1 hour బులెటిన్లో మాకేసినటువంటి యాంకర్స్ అందరికీ ఒక్కొక్క అవర్ ఒక్కొక్క యాంకర్ చొప్పున అక్కడ ఉండే సిచ్యువేషన్స్ని, ఎంతవరకు వచ్చిన ప్రోగ్రాము, ఏం జరుగుతుంది, నెల్లూరు పట్టణంలో ఏం జరుగుతూ ఉంది, సో సాయంత్రం టైంకి ఎలా సంసిద్ధమవుతున్నారు, ప్రజెంట్ గ్రౌండ్ వర్క్ ఏంటి, ఇవన్నీ కూడా మేము లైవ్స్ రూపంలో రిపోర్టర్స్, యాంకర్స్ ఇలా ఇస్తామన్నమాట. అదే మా డ్యూటీ అనమాట. ఇంకా సాయంత్రం ఫైనల్గా ఈవెంట్ అనేది స్టార్ట్ అయిపోతుందన్నమాట. ఇది ఎవరి పని వాళ్ళు. ఇదంతా కూడా ఒక బాధ్యతగా తీసుకుంటామండి మేము. మీలో చాలామందికి నెల్లూరు వాసులు అయితే తెలిసే ఉంటుంది, రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ కూడా చాలా ఫేమస్ అంట. ఇక్కడ ఏంటంటే చేసేటువంటి కార్యక్రమం కూడా మాకు చాలా శాస్త్రబద్ధంగా మా మేనేజ్మెంట్ అనేది నిర్వహిస్తుందండి. శివపార్వతుల కళ్యాణం అంటే శివపార్వతుల కళ్యాణం అంతే శాస్త్రబద్ధంగా. ఇదిగో మీరు మా గురువుగారిని చూశారు కదా, TV5 హిందూ ధర్మం ఛానల్స్కి సంబంధించి ఆస్థాన పండితులు అనమాట. అండ్ మా మేనేజ్మెంట్ కూడా పిన్ టు పిన్ చాలా కేర్ తీసుకుంటుంది. రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్లో మా పినాకిని నదిలో మంగళ స్నానాలు ఉత్సవమూర్తులు చేసుకున్న తర్వాత వారిని అలంకారానికి పంపించేస్తారు, హోమాలు నిర్వహిస్తారు. చండీ సహిత నవావరణ సహిత రుద్రహోమాన్ని చేశారనమాట మధ్యాహ్నం 12 వరకు. ఆ తర్వాత అలంకారంకి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఇంకా మళ్ళీ గ్రౌండ్ దగ్గరికి సాయంత్రం 4-3 అంతే ఈ టైంకంతా శోభాయాత్రకు వెళతాయి. అంటే ఎక్కడైతే ఏ ప్లేస్లో అయితే కళ్యాణం జరుగుతుందో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అందరూ చూసే విధంగా పురవీధుల గుండా శోభాయాత్ర చేసి కళ్యాణ వేదిక దగ్గరకు తీసుకొస్తారనమాట. కళ్యాణ వేదిక అంటే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మొత్తం స్టేజ్ ప్రాంగణం. ఇదిగో మనం ఇప్పుడు వచ్చింది ఏంటంటే అక్కడ హోమం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చామండి. మా లైవ్ అయిపోయిన తర్వాత మిగతా 2 యాంకర్లు ఇచ్చే లోపల మేము రాజరాజేశ్వరి అమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాం అనమాట. అమ్మ కూడా ఎంత బాగున్నారో, చాలా కళ్ళతో కనిపించారు అమ్మ అయితే మాత్రము. ఇంకా ఆ తర్వాత మళ్ళీ మా డ్యూటీ మధ్యాహ్నం 12-1 ఈ 2 బులెటిన్స్కి మేమిద్దరం లైవ్ ఇవ్వాలన్నమాట. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము. ఇదిగో ఫ్లవర్ డెకరేషన్ జరుగుతోంది, అభిషేకంకి కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ కనిపించే అందరూ కూడా ఒక్క లైటింగ్స్, సౌండ్ సిస్టమ్ వాళ్ళు లోకల్గా ఉంటారేమో, మిగతా అంతా మా TV5 స్టాఫే ఉంటారు. ఒక వారం 15 రోజుల ముందు నుంచి కూడా ఇది మన ఇంట్లో పెళ్ళిలాగా, దేవతల పెళ్ళి నిర్వహించాల్సి వస్తే ఒక మాట రాకుండా, వచ్చే ప్రతి భక్తుడు ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా కూర్చొని చూసి వెళ్ళేలాగా మేనేజ్మెంట్ అయితే డబ్బులు ఖర్చు పెడుతుందండి. కానీ అందరూ కూడా మన ఇంట్లో ఉండేటువంటి కార్యక్రమంగా భాగస్వామ్యులై అహోరాత్రులు శ్రమించి నిద్ర లేకుండా, ఎవ్వరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇందులో చాలామంది భాగస్వామ్యం ఉంటుంది. ఒక లైవ్లో బయటకు రావాలి అనుకుంటే వెనకాల ఇంత గ్రౌండ్ వర్క్ ఉంటుందన్నమాట. కొన్ని వందల మంది నెలల ముందు నుంచే కూడా ఇంత కష్టపడితే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం టీవీల ముందు కావచ్చు, ప్రత్యక్షంగా కావచ్చు మనం చూసేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. దీనికి ఆర్థికంగా, భౌతికంగా చాలా ఖర్చు ఉంటుంది. ఇప్పుడు నా అద్భుతమైనటువంటి కాస్ట్యూమ్కి బ్యాంగిల్స్ అనమాట. ఇవి ఆరా హ్యాండ్ క్రాఫ్ట్ డిజైనర్స్ అని చెప్పి తను స్టార్టప్ అండి. జస్ట్ పాపం ఇంట్లో ఉండి సరదాగా తయారు చేస్తుందన్నమాట. నాకు ఈ శారీ పెడితే దానికి బ్యాంగిల్స్ చేసి ఇచ్చింది. ఇక కాసులతో ఇలా క్లిప్ కూడా చేసిందండి. తన పేజ్ చూడండి, చాలా బాగున్నాయి. అండ్ మనకి ఏదన్నా గూగుల్లో వాటిలో నచ్చి ఇమేజెస్ పంపించామంటే యాజ్ ఇట్ ఈజ్ శారీ కాంబో చెప్పామంటే తను చేసి పంపిస్తుందన్నమాట. చూద్దాము, నేను కూడా చూడలేదు ఇప్పటివరకు బ్యాంగిల్స్ ఎలా చేసిందో. వావ్, నైస్, బాగుందండి. ఈ శారీకి సెట్ అయిందా?
థ్యాంక్ యూ అండి. చాలా రీజనబుల్ ప్రైస్లో చేస్తుందండి. సో పాపం ఇలా ఇంట్లో ఉండి చిన్న చిన్న పనులు చేసుకొని ఫ్యామిలీకి చేదోడు వాదోడుగా ఉండాలి అనుకునే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇగో ఇవి బ్యాంగిల్స్ అనమాట. మధ్యలో థ్రెడ్ బ్యాంగిల్స్ పెట్టింది. యాక్చువల్లీ నాకు అక్క మీకు కావాలంటే ఇంకొన్ని యాడ్ చేసుకోండి అని నార్మల్వి రైజన్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, రెయిన్ బ్యాంగిల్స్ అంటారు, వాటిని కూడా యాడ్ చేసిందండి. 2.6 సైజ్ చెప్పాను. ఇదిగో చూడండి ఎంత మంచి క్వాలిటీతో చేసిందో. బీడ్ అది వచ్చింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇప్పుడు నన్ను అంటారు ఫోన్ ఎదటానికి ఏమైందంటే, ఇప్పుడు సంతోష్ గారేమీ ఎత్తలేదు ఫోను, ఏం చేయాలి నేను? నాకేంటో అంతా పక్కకు ఉన్నట్టు అనిపిస్తుంది ఫీలింగ్. ఇగో ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది అంతా ఇక్కడ కదా. అదే హెయిర్ ఎక్స్టెన్షన్ వల్ల మీకు అట్లా అనిపిస్తుంది అంతే. ఈ బేబీ హెయిర్ ఏందో మొత్తం స్ప్రే చేసి వెనకంతా నార్మలే ఉంటుంది. పిలిచి పెట్టేస్తా ఉన్నాడు. హలో, సో ఇది ఓవరాల్గా రెడీ అయితే ఎలా ఉన్నానో తప్పకుండా కింద కామెంట్ చేయండి. సిల్వర్ జ్యువెలరీ సెట్ అవుతుందో లేదో అనుకున్నాను. చూడండి ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది అనమాట. సింప్లీ సూపర్బ్. ఒక్కటి పెట్టుకుంటే చాలు, రిసెప్షన్కైనా ఇలాంటి హెవీ అకేషన్స్కైనా చాలా బాగుంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా సింపుల్గా నేను ఇలా పెట్టుకొని అండ్ ఈ పర్ల్స్ అండ్ బీడ్స్ తోటి పేరప్ చేసుకున్నాను అనమాట. అండ్ బ్యాంగిల్స్ చెప్పాను కదా మీకు రెడీ అయ్యేటప్పుడే చూపించాను. సో మనకి ఆరా హ్యాండ్ క్రాఫ్ట్కి సంబంధించి తను చేసిన బ్యాంగిల్స్ ఎంత బాగా మ్యాచప్ అయిపోయాయి. అసలు ఈ మొత్తం ఓవరాల్ లుక్ బాగా రావాలి అంటే ఫస్ట్ కాస్ట్యూమ్ బాగుండాలి. నేను చాలా సింపుల్గా చేసుకున్న శారీని ఇంత బ్యూటిఫుల్గా మార్చింది అయితే మాత్రం ఖచ్చితంగా మృదుల గారే, తనుశ్రీ బొటిక్. తనకి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఫుల్గా మీకు నేను ఇస్తాను. స్క్రీన్ మీద కూడా నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. బ్లౌజ్ అయితే చూసిన ప్రతి ఒక్కరూ కూడా డీటెయిలింగ్ చాలా బాగుంది, మీకు పర్ఫెక్ట్గా సెట్ అయింది సంతోషి అని చెప్పారు. చూడండి ఆల్ ఓవర్ ఎంత బాగా వచ్చేసిందో. ఇదిగో బ్యాక్ చాలా సింప్లీ అనమాట, చాలా సింపుల్గా ఈ లేస్ తోటి ఈ వర్క్ తోటి నేను ఎలా చెప్పానో అలా చాలా బ్యూటిఫుల్గా హైలైట్ చేశారు. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఈసారి అంటే ఎప్పుడు కూడా సైడ్కి దూకోవడం, పైకి ఫ్రెంచ్ చేసుకోవడం లాంటివి కాకుండా ఈసారి కొంచెం ఫంకీగా ట్రై చేశాను అనమాట. దీన్ని మనకి ఏమంటారు ఈ హెయిర్ స్టైల్ని? దీన్ని మెస్సీ హెయిర్ స్టైల్. అవును, మెస్సీ హెయిర్ స్టైల్ అని చెప్పి ఇది ట్రై చేసా. ఇది ఎలా ఉందో కూడా చెప్పండి. న్యాచురల్ ఫ్లవర్స్ ఎప్పుడు పెట్టినా కూడా బాగా వాడిపోతూ ఉన్నాయి. అండ్ ఈసారి ఎంచుకున్నది డిఫరెంట్ కాబట్టి హెయిర్ కూడా ఇలా నేను సింపుల్గా ఒకటి వేణి లాంటిది కొనుక్కొని చిన్న చిన్న ఫ్లవర్స్ మళ్ళీ న్యాచురల్ ఫ్లవర్స్తో ఇలా పెట్టుకున్నా. యాక్చువల్లీ నేను జడగంటలు కూడా కొనుక్కున్నాను, బట్ వద్దు లుక్ చేంజ్ అయిపోతుందని చెప్పి మా వాళ్ళంటే ఇక్కడతో ఇలా ఫినిష్ చేశాను అనమాట. ఇది రెడీ అయిన వెంటనే రూమ్లో నా లుక్. స్టేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ లైటింగ్లో ఎలా ఉంది అనేది లైవ్ చూసిన వాళ్ళు కామెంట్ చేయండి, లేదా నేను స్టేజ్ దగ్గరికి వెళ్ళాక ఈవినింగ్ లైటింగ్లో ఎలా ఉన్నానో మీకు వీడియోలో చూపిస్తాను. తప్పకుండా కామెంట్ చేయండి. సో ఏదైనా కూడా నేను ఇన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవడానికి స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశం. అండ్ సిల్వర్ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళకి, గోల్డ్ కొనలేని వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. సో అందుకే ఈసారి ఓవరాల్ లుక్ అయితే ప్రతిదీ డీటెయిల్డ్గా మీతో చెప్పడం జరిగింది. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. పదండి స్టేడియం దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఇంకా చూశారు కదా, స్టేడియం నుంచి వచ్చిన తర్వాత ఇంకా రెడీ అయిపోయే మూడ్లోకి వెళ్ళిపోతాం అనమాట. భోజనం మాకు అక్కడే పెట్టేస్తారు. భోజనం నుంచి వచ్చేసరికి 2:30 అయిపోతుందండి. మళ్ళీ 4:30 అవ్వగానే మేము స్టేజ్ దగ్గర ఉండాలి. మ్యాక్సిమం 5 దాటకూడదు అనమాట. 6కి ఎగ్జాక్ట్గా ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అక్కడ స్టేజ్ మీద ఏదైతే జరుగుతూ ఉంటుందో ఎగ్జాక్ట్గా లైవ్ అనేది మీకు టీవీలో కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఎన్ని వేల మంది వస్తారా, లక్షల మంది వస్తారా అనేటువంటి అంచనా అయితే మా చేతుల్లో ఉండదు. ఎంతమంది చీఫ్ గెస్ట్లు వస్తారు, ఏముంటుంది అనేటువంటి ఒక అంచనా మాత్రమే మా చేతుల్లో ఉంటుంది. అక్కడికక్కడ స్పాంటేనిటీగా మాట్లాడాలి. అక్కడ ఎలా పరిస్థితులు మారుతూ ఉన్నా, అనుకున్నది అనుకున్నట్టు జరిగినా జరగకపోయినా చెప్తూ జాగ్రత్తగా మెళకువతో మనం ఆ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. నా బాధ్యతనైతే నేను నిర్వర్తించాను. చిన్న చిన్న రీల్స్ ఇన్స్టాగ్రామ్లో పెట్టినా కూడా మంచి కామెంట్స్ పెట్టారు. నెల్లూరులో చూసిన వాళ్ళు, ప్రత్యక్షంగా టీవీల ముందు చూసిన వాళ్ళు అందరూ కూడా బాగా ఎంకరేజ్ చేస్తూ కామెంట్స్ పెట్టారు. సో ఇప్పుడు మీరు వీడియో ద్వారా నా కష్టాన్ని చూసిన మీ అందరికీ ఏమనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. శివపార్వతులు ఇద్దరినీ దర్శనం చేసుకోండి. ఇంతకన్నా నేనేం చూపించలేకపోయాను అనమాట. ఎందుకంటే ఒకసారి నా కార్యక్రమంలోకి నా వృత్తిరీత్యా నేను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నా యూట్యూబ్ కోసం అని కావచ్చు, నేను ఒక వీడియో తీయాలి
తీయాలి, ఫోటో తీసుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా ఉండదు. కొన్ని ఫొటోస్ కూడా మా కెమెరామెన్స్ వాళ్ళు ఏమన్నా క్యాప్చర్ చేసి నాకు పంపిస్తే నా దగ్గర మెమరీగా ఉంటాయి తప్ప ఒకసారి పోడియంని టచ్ చేశాను అంటే ఇంకా నాకు దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. ఇదిగో మొత్తం కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ కొంతమంది సబ్స్క్రైబర్స్ అలా వచ్చి నన్ను కలిశాక ఇదిగో ఇలా ఫైనల్గా ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను అనమాట. రాత్రి 10:30 అలా అయింది కంప్లీట్ అయ్యేసరికి. సో అక్కడి వరకు మాత్రమే, దానికి ముందర ఏం జరిగింది ప్రతిదీ కూడా. సో నా జ్యువెలరీ నుంచి, బ్యాంగిల్స్ నుంచి, శారీకి సంబంధించి ఎవ్రీథింగ్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అండ్ మెయిన్ మన మృదులాస్ వరల్డ్, మృదులా గారిని అయితే మీరంతా ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నాను. మీకు నచ్చిన మగ్గం వర్క్ అయితే కస్టమైజేషన్ కూడా ఉందండి. చూడు ఎంత నొప్పి అంటే, ఇదైతే ఇగో ఈ ప్లేస్లో పుండు అయిపోయి ఉంటుంది నాకు తెలిసి ఖచ్చితంగా. అమ్మా నేను ఎప్పుడు వేసుకోలేదబ్బా, ఫస్ట్ టైము. హాయ్, పైగా ఇంత కష్టపడి వెళ్తే జడేసుకు రాలేదా నువ్వు అని అడుగుతున్నారు అందరూ. కొందరు బాగుందన్నారు, అందరూ అంటే తెలిసిన వాళ్ళందరూ బాగుందన్నారు, వాళ్ళందరూ జడేసుకు రాలేదా అన్నారు. అలా లేదు, అది కొంచెం రేగింది యాక్చువల్లీ. మీకు పప్పు పెద్దగా పెట్టుకొని అలవాటు కాబట్టి సౌందర్యం లేపు 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 అన్నదా హైట్ సరిపోలేదు నాకు తెలుసు, ఆవిడ అలాగే అంటుంది, అందుకే అంటున్నా లేపు లేపు అని ఉంటారా, అందుకే అన్నా. అసలు ఏమీ చెక్కు చెదరలేదు జ్యోతి, నేను అట్లాగే ఉంటాగా. మీరు ఎట్లా పెట్టారో మెయింటైన్ చేస్తాను ఎలా. కెమెరాలో కూడా దిగినాము, కెమెరాలో కూడా మేము జల్లు దిగాము తెలుసా. మరి అందంగా కనిపించాలి మేము వేసుకున్నప్పుడు. నొప్పులు అమ్మా ఏదో రిలాక్సేషన్ వచ్చేస్తుంది, అమ్మా ఏదో జరిగిపోతుంది. అమ్మా ఎవరు చెప్పారు? డ్రెస్ వేసేసుకోండి. సౌందర్య ఏం చేస్తున్నావు? సౌందర్య నా ముందుండే ఇంటర్కలో. సౌందర్య మిమ్మల్ని ఏమీ చేయట్లేదండి, చేయట్లేదు. అమ్మా అరే ఇక్కడ పెట్టుకోవాల్సింది పాపడి పిల్ల, బాగుంది. సౌందర్య జుట్టు తెప్పేస్తున్నావు సౌందర్య, టపటపాని ఉండే. నేను ఆమ్మ నూనె రాసుకొని, కొబ్బరి నూనె రాసుకొని ముందు ఎంట్రికలు పెంచుకుంటే అంటే తీసేటప్పుడు పెట్టుకుంటారు కదా. సౌందర్య రెడీ అవడం ఈజీ, కష్టం ఎంత ఉంటుందో ఇప్పేటప్పుడు. ఏంటి సౌందర్య అది పెడతాను మంచిగా ఉండండి. చాలా రీసెర్చ్ చేస్తా. అమ్మో ఇక్కడ ఏదో ఉండిపోయింది అమ్మో గట్టిగా. అమ్మో ఏంది ఇది ఇట్లుంది? నా జుట్టు అనేది వస్తాయి కదా మంచిగా, అవి చేస్తే మంచి వాల్యూమ్ వస్తుంది. తలస్నానం చేసానా? మేకప్ వేసుకునేటప్పుడు కూడా హడావుడిగా తయారవ్వాలి కాబట్టి చూపించలేకపోయానండి. రెడీ అవ్వడానికి 2.5 hours ఇలాంటి అకేషన్స్ అప్పుడు పడుతుంది. జనరల్గా బుల్టన్గా అయితే మాత్రం 40 to 50 minutesలో రెడీ అయిపోతాము. ఇలాంటప్పుడు 2 to 2.5 hours పడుతుంది. తీయడానికి కూడా అంతే కష్టపడాలి. సరదాగా ఉంటుంది, నాకు మెమరీగా, మీకు సరదాగా అనిపిస్తుంది అని చెప్పేసి. సో తీసేటప్పుడు ఎంత నొప్పిగా ఉంటుందో, దాన్ని అన్ని గంటల పాటు ఎలా భరించి ఉంటామో. 5 o'clockకి మేము స్టేడియం దగ్గరికి వెళ్తే రాత్రి 10:30 వరకు ఎంత నొప్పి ఉన్నా, ఎంత బరువుగా ఉన్నా, ఎంత కష్టంగా ఉన్నా ఆ మేకప్ వాటితో నిలబడే ఉండాలన్నమాట. సో ఏది కూడా అంత ఈజీ కాదు. ఏ పేరు రావడం వెనకైనా, ఏ కష్టం వెనకైనా, ఏ ప్రతిఫలం వెనకైనా కూడా బ్యాక్గ్రౌండ్ అనేది ఇలా ఉంటుంది. ఇది నాకు మెమరీగా మాత్రమే కాదు, నాలాంటి వాళ్ళ వృత్తి ఎలా ఉంటుందో చూసే మీకు కూడా తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే సరదాగా అప్పుడప్పుడు నా ప్రొఫెషన్కి సంబంధించి, పర్సనల్ లైఫ్కి సంబంధించి కూడా షేర్ చేస్తూ ఉంటా. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నమస్తే.